గాంగాపూర్ గురించి ఒక విషయం చాలా మందికి తెలియదు. ఇక్కడికి వచ్చే వాళ్ళ సమస్యలు 48 రోజుల్లో మారిపోతాయని నమ్మకం. ఈ మాట నమ్మలేక నేను ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఈ ప్రయాణం నేను ఊహించిన దానికంటే బలంగా నన్ను మార్చింది. సంగారెడ్డి బైపాస్ నుండి గాంగాపూర్ వరకు ప్రతి కిలోమీటర్ లో ఒక అద్భుతం ఎదురైంది. ఇది దేవాలయం కాదు, ఇది నమ్మకాలను నిజం చేసే స్థలం. మధ్యాహ్నం 2:30కు రోడ్డు మీద పెద్దగా ప్లాన్ లేకుండా మేము బయలుదేరాం. రాత్రి 7 గంటల వరకు మేము ఈ గుడికి చేరుకున్నాం. గాంగాపూర్ లో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంది అని అందరూ అంటారు. ఇది కేవలం ఒక ఆలయమే కాదు, స్వామి నరసింహ సరస్వతి మహాపీఠం. ఆయనని దత్తాత్రేయ స్వామి మరో అవతారం అని పిలుస్తారు. ఈ క్షేత్రం శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క నిర్గుణ పాదకుల నిలయం. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త స్వరూపంగా పూజించబడతాయి. శ్రీ గురు చరిత్ర ప్రకారం శ్రీ నరసింహ సరస్వతి స్వామి తన జీవితంలో చివరి 24 సంవత్సరాలు ఇక్కడ గడిపారు. ఏ గుడిలో లేని విధంగా ఇక్కడ ఒక వింత సంఘటన జరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్న హారతి 11:30 స్టార్ట్ అవుతుంది. దుష్ట శక్తులతో, చెడు ఆత్మలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ హారతి సమయంలో అరవడం, కేకులు పెట్టడం, కొందరు ఇనుప కండీలపై ఎక్కడం లాంటివి చేస్తారు. ఈ దృశ్యం చూస్తే మీరు ఆశ్చర్యపడుతూ మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. దత్త గురువు ఒక దివ్య శక్తి ఈ దుష్ట శక్తులను బయటకు తీసి బాధితులను విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఉదయం 3 గంటలకు కాకడ ఆరతితో ఆలయం తెరవబడుతుంది. రాత్రి 9 గంటలకు షేజ ఆరతితో మూసివేయబడుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భిక్ష ఉంటుంది. అది చేసుకుని భీమా అమరజ సంఘానికి వెళ్ళండి. భీమా అమరజ 2 నదులు కలిసే సంగమం. ఇక్కడ స్నానాలు చేస్తే రోగాల పాలు కారు అని నమ్ముతారు. పక్కన ఔడంబర వృక్షం ఉంటుంది. ఇక్కడ సచ్చరిత పారాయణం చేస్తారు. ఇక్కడ మొత్తం గురు చరిత్ర పారాయణం జరుగుతుంది. వాటి కాస్ట్ ఎంతనో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇక్కడ గురు చరిత్ర బుక్స్ కూడా సెల్ చేస్తారు. ఈ ఔడంబర వృక్షం కింద స్వామివారు మెడిటేషన్ చేశారు. మీరు ఏదైనా కోరిక కోరుకొని ఈ వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గంగాపూర్ దర్శనం మనసును మార్చే అనుభవం. ఇంతటి పవర్ఫుల్ ఆలయం మీకు చేరాలని కోరుకున్నాను. ఇంకా ఇలాంటి దేవాలయ కథల కోసం లైక్ కొట్టి మీ 3 ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఫాలో అవ్వండి.